ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది మహిళలు నాకు ఎలాగో ఇన్ని ఇంజెక్షన్లు ఇస్తున్నారు కదా, ఇన్ని ఎగ్స్ పెరుగుతున్నాయి, పెరిగినప్పుడు నాకు వీటిని నేను రెండో బిడ్డ కోసం కూడా ఉపయోగించుకోవచ్చా అని అడిగేవాళ్ళు ఉంటారు. సో రెస్పాన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. కొంతమందికి తక్కువ డెవలప్మెంట్ రావచ్చు, అప్పుడు మనకు ఒక ఐవీఎఫ్ సైకిల్కి మాత్రమే సరిపోవచ్చు. అదే ఎక్కువ ఎగ్స్ కనుక వస్తే, మనకి ఎక్కువ ఎంబ్రియోస్ కనుక తయారైనప్పుడు ఒక సైకిల్లో యూజువల్గా 1-2 ఎంబ్రియోస్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయటం అనేది జరుగుతుంది. అలా ట్రాన్స్ఫర్ జరిగినాక 30-40% అదే సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చేయచ్చు. మరి ఆ మిగిలి ఉన్న ఎంబ్రియోస్ మనం ఫ్రీజ్ చేసుకున్నవి కొంత సమయం గ్యాప్ ఇచ్చి ఒక 2-3 సంవత్సరాల తర్వాత కానీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాటిని ఉపయోగించి ఫస్ట్ సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళని కూడా చాలామందిని చూస్తూ ఉంటాం. దాదాపుగా 20% మహిళల్లో ఒకే సైకిల్లో వచ్చిన ఎగ్స్ ద్వారా 2 బిడ్డలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో మనం చెప్పలేము, ఇదంతా కూడా ఒక్కొక్కళ్ళ రెస్పాన్స్, ఒక్కొక్కళ్ళ లక్ కూడా అనుకోవచ్చు. సో ఒకే సైకిల్ నుంచి మన ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోవడానికి కూడా ఐవీఎఫ్ ద్వారా అవకాశాలు ఉండే పాసిబిలిటీ ఉంటుంది.